श्रीगुरुभ्यो नमः। हरि ओं। महाम्बोधे स्थिरे कनकरुचिरे नीलशिखरे वसन् प्रासादान्तः सहज बलभद्रेण बलिना सुभद्रा मध्यस्थ सकलसुरसेवावसरदो जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। అందరికీ నమస్కారం. జగన్నాథ స్వామి స్మరణ మాత్రేన కాశీ పురి, ఈ కాశీ పురి కాంచి అవంతిక మాయా ఇవన్నీ కూడా విశేషమైనటువంటి గయలోను ఇవన్నీ కూడా అత్యంత పుణ్యక్షేత్రాలు. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలటువంటి మహాపుణ్యక్షేత్రాలు ఇవన్నీ. అందులో ప్రస్తాంశంలో మనకి పూరి జగన్నాథ స్వామి రథోత్సవం జరగడం ఇప్పటికే వార్తల్లో బ్రహ్మాండంగా వార్తల్లో ఉంది. అది అయినా సరే ఇప్పుడు మనకి గత 2 రోజులుగా ఇంకొన్ని కొత్త వార్తలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని వార్తల్ని మనం చెప్పుకోబోతున్నాం. మనకి ఒక గత 4 సంవత్సరాల క్రితం అందరికి గుర్తుండే ఉంటుంది. మనకి కరోనా టైం ముందు నుంచి కేరళలోని అనంత పద్మనాభస్వామి వారి రత్న భాండాగారము నుంచి సంపదని బయట తీయడానికి అనేక మంది దాన్ని సంపద బయట తీయకూడదని, ఆ సంపదన ట్రస్ట్ వాళ్ళదని, ప్రభుత్వం వాళ్ళదని అనేక గొడవలు జరిగి చాలామంది ఆ సంపదని దోచుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారని ఒక బయట టాక్. ఎందుకంటే కోర్టు సమస్యలతోనే, అంటే కోర్టు నుంచే దాన్ని స్వీకరిద్దాం, ప్రభుత్వానికి అంతా వాడేద్దాం, హిందూ మతం వాళ్ళది అన్ని మతాలకు వాడేద్దాం, దాన్ని సెక్యులర్ దేశం మనది అనే వ్యక్తులు దాన్ని పూర్తిగా తీసేసుకొని దాన్ని అనామకులకి వాడదామని ప్రయత్నం చేసి ఉండవచ్చు అని నా అభిప్రాయం. ఇదేదో నేను ఎవరి మీద నింద మోపట్టేదండోయ్. అటువంటి అనంత పద్మనాభస్వామి పూర్తిగా ఆ యొక్క దేవస్థాన బాధ్యతల్ని నెలకొల్పినటువంటి వ్యక్తులకే ఆ సంపద ఉంటుందని, ఆ సంపద దేవాలయ వృద్ధికి, హిందూ సనాతన ధర్మానికి మాత్రమే వాడాలని సుప్రీంకోర్టు ముఖ్యమైనటువంటి తీర్పును ఇవ్వడం అది చాలా సంతోషమైన వార్త. అటువంటిదే పూరి జగన్నాథ స్వామి. సముద్రపు అలల ఘోషలతో నిండినటువంటి ఆ స్వామి యొక్క బలభద్ర సమేతమైనటువంటి పూరి జగన్నాథుడు, ఆ కృష్ణ పరమాత్ముడు నెలసినటువంటి సాక్షాత్తుగా ప్రత్యక్ష దర్శనమిచ్చినటువంటి స్థలము పూరి పవిత్ర పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రము మన దేశంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది పూరి జగన్నాథుడి పుణ్యక్షేత్రం. సముద్రపు ఘోష కూడా మనకి బయట మాత్రం ఏర్పడుతుంది. దేవాలయంలోకి వెళితే దేవాలయానికి నాకు తెలిసి ఒక 100 మీటర్ల దూరం ఉంటుంది. దేవాలయం 100 మీటర్ల దూరంలోని సముద్రం ఉంటుంది. కానీ సముద్రపు అలలు మనకి దేవాలయంలోకి వినపడం ఇది ఒక విచిత్రమైన విశేషం. సరే, అటువంటి విచిత్రమైన విశేషాలు 1978కి పూర్వము 2 ముఖ్యమైనటువంటి నిధి నిక్షేపాలటువంటి గదులను తెరవడం జరిగింది. ఆ నిధి నిక్షేపాల యొక్క లెక్కలు అవన్నీ కూడా మనకి తెలియదు. ప్రస్తాంశంలో ఈ 2-3 రోజుల నుంచి మాత్రం పూరి జగన్నాథుడి నగలు భద్రపడినటువంటి రత్న భాండాగారాన్ని నిన్న మధ్యాహ్నం 1:20 అనగా దాదాపుగా మనకి 14వ తేదీన మనకి ఆ రత్న భాండాగారాన్ని 14వ తేదీ మధ్యాహ్నం 1:20 3వ గది తాళం తీసిన విషయం తెలుసు. చాలా విశేషమైనటువంటి 3 తాళాలు ఉంటే దానికి 3 తాళాల్లో ఏ ఒక్కటి కూడా పడకపోయేసరికి కోర్టు వాళ్ళ మధ్యలోనే దాన్ని తాళాలు పలగొట్టారు, గది తాళాలు పలగొట్టారు, లోపలికి వెళ్ళారు. అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి అక్కడ. కళ్ళు చెదిరిపోయేటువంటి రత్న భాండాగారాలు అవన్నీ కూడా తీస్తే ఎలా ఉంటుందో మన కళ్ళకి అదృష్టం. కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం అనేక మంది దౌర్జన్యాలకి, అనేక మంది హింసావాదులకి అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడినటువంటి అనేక పుణ్యక్షేత్రాలు సనాతన ధర్మంలో ఇంకా అనేకం ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయంలో లోక కళ్యాణం కొరకు దాచిపెట్టినటువంటి సంపద ఇప్పటికీ అది అలాగే భద్రపరిచి ఉండడం. ఇప్పుడు దాన్ని బయట తీసి మరి ప్రజల హితువు కోసమో సనాతన ధర్మం కోసం మాత్రమే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందనుకోండి. మరి ఆ 3వ గదిలో ఏముండవచ్చు అనేది చాలామందికి ఉత్సుకత. అయితే నేను చేసినటువంటి పరిశోధన ప్రకారం, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా, నేను తెలుసుకున్నటువంటి విషయాలు, కొంతమంది ద్వారా సేకరించిన విషయాల ద్వారా ఈ 3వ గది ఈ యొక్క అల్మారాలో 4.5 అడుగుల వెడల్పున్నటువంటి ఆ అల్మారాలో ఎంత కేజీ బంగారం అనే విషయంలో పక్కకు పెడితే నాకు తెలిసిన వరకు కొన్ని 100 కేజీల బంగారం ఉంటుంది. 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పున్నటువంటి ఆ పెట్టెలో కనీసం 1000 కొద్ది టన్నుల కొద్ది బంగారం పడుతుంది. అందులో మళ్ళాగే ఇంట్లో పెట్టుకున్నట్టుగా 1/4 కిలోలు 1/2 కిలో ఉండదు. దాంట్లో 1000 కొద్ది టన్నులే ఉంటుంది. అందులో సందేహం లేదు.
కాబట్టి ఆ వేల టన్నుల బంగారంలో మణిమాణిక్యాలు పొదిగుంటాయి. గతంలో తినటువంటి దాంట్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, మనకి ఎంత భాండాగారంలో ఎంత ఉండింది, ఆ 2 గదులు వచ్చినటువంటి ధనం ఏమిటి, బంగారం ఏమిటి తెలియదు. కానీ 3వ భాండాగారంలో ఖచ్చితంగా 3వ గదిలోనే ముఖ్యమైనటువంటి వజ్రపు వైఢూర్యపు ఆభరణాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా చెప్పారు మీరు అని అడిగితే, అనంత పద్మనాభ స్వామి, అలాగే కాశీలో ఉన్నటువంటిది, అలాగే కృష్ణమందిరం ఉన్నటువంటివి పురాతన దేవాలయాల్లో వచ్చేటువంటి సంపద ముందుగా మామూలు సంపద, రెండవసారి ఇంకొద్దిగా విలువైనది, ఆ తదుపరి అత్యంత విలువైన ఖడ్గ చక్రాలు వచ్చే అవకాశం. ఇప్పుడు 3వ దాంట్లో మాత్రం మణికణికచిత వజ్ర వైఢూర్యపు సంబంధించినటువంటి 1000 టన్నుల, నాకు తెలిసి 1000 కొద్ది అంటే దాదాపుగా ఒక 1000 కిలోల పైన మాత్రమే బంగారు వజ్రాభరణాలు ఉండగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందులో సందేహం అక్కర్లేదు, ఎందుకంటే విలువైనది అది. మనము ముందుగా కొద్ది సంపాదన మామూలు విలువైంది, 2వ గదులు ఇంకో విలువైంది, 3వ ఎందుకు పెడతారు, గదులు ఎందుకు పెడుతున్నారు, రహస్య గదులు ఎందుకుంటున్నాయి, ఒక్కొక్క గది ఒక్కొక్క రీతిగా దాన్ని తెలవడానికి. ఈ గదులకు కూడా అష్టదిగ్బంధాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అందరూ కూడా వెళ్ళి స్వామివారి బలభద్ర, సుభద్ర, లక్ష్మీదేవిని వీళ్ళందరూ పూజించి 3వ గది ఓపెన్ చేసిన అందులో కూడా ఆక్సిజన్ మాత్రం వెళ్ళినా తప్పకుండా అక్కడ కూడా మనకి సర్పబంధనం లాంటిదో ఇంకొక బంధనం లాంటిది ఉంటుంది. కాబట్టి అక్కడ పూజారులు తప్పకుండా జగన్నాథ స్వామి స్మరణ చేస్తూనే వెళ్తారు. అలా వెళ్ళాల్సిందే. అలా వెళ్ళక ఉంటే మీకు గతి లేదు, గత్యంతరము లేదు. ఆ స్వామిని తలుచుకోకుండా లోపలికి వెళితే మన హఠాత్ మరణమే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జగన్నాథుని స్మరణ చేసుకున్నారు, లక్ష్మీదేవి పూజలు చేశారు, హాయిగా లోపలికి వెళ్ళారు, సంపద తీశారు. ఆ సంపద తీయడానికి ఇక సమయం సరిపోయి వచ్చేస్తుంది అని చెప్తారు. ఈ లోపల మనకి అనేకమైనటువంటి ప్రోపగండాలు, బంగారం బయటకు వచ్చిందని, బంగారం చాలా వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు 3వ గదిలో ఖచ్చితంగా వజ్ర కనకమయమైనటువంటి ఆభరణాలకు తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ సంబంధమైనటువంటి లెక్కల్లో అది ఈ సనాతన ధర్మానికి, ఆ పూరి జగన్నాథ ఆలయ అభివృద్ధి కోసం, నిరుపేదలకి, ఆ యొక్క భూ సంబంధమైనటువంటి మరియు ఆలయ సంబంధ ధర్మకర్తల వంశాలు ఉంటే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది తప్ప ఇంకెవరికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇక్కడ అందులో మాత్రం బ్రహ్మాండమైనటువంటి, నాకు తెలిసినంత వరకు అక్కడ కూడా సర్పయంత్రం పెడతారు. ఈ ఒకప్పుడు భద్రపరిచినప్పుడు తప్పకుండా వాటికి ఒక రకమైనటువంటి యంత్రం పెట్టేవాడు. అది తెలుసుకోవడానికి చిన్న కిటుకులు ఉంటాయి, అది పండితులకి స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఇచ్చినటువంటి సింబాలిక్గా ఆ మంత్రాలతో, అంటే ఆ సింబల్ని ఇచ్చినప్పుడు ఆ రకమైనటువంటి మంత్రోచ్చారణతో, యజ్ఞముతో హోమం చేసి శాంతి మంత్రాలు చదివి దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఆ గదులని మనం తెరిచినప్పుడే సానుకూలమైన పరిణామాలు ఉంటాయి, లేదా ప్రమాదం పొంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 78లో 2 గదులు ఓపెన్ చేశారు, 3వ గది ఇప్పుడు ఓపెన్ చేశారు. రేపు మళ్ళీ 4-5 రోజులలో దాన్ని ఒక మంచి రోజు చూసుకొని ఓపెన్ చేస్తాం, దాన్ని బయటకు తీసుకొస్తామని చెప్పారు. 2 పెట్టెలు అయితే బయట తెచ్చారు. ఆ పెట్టెలలో ఏముందనేది అందరికీ కూడా ఉత్సాహవంతంగా ఉంటున్నారు. తప్పకుండా అందులో మంచి ఆభరణాలు స్వామివారి, ముఖ్యంగా సుభద్రాదేవి ఆభరణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సుభద్రాదేవి ఆభరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూరి జగన్నాథ ఆలయంలో నేను 70 సంవత్సరాల చరిత్ర తీసినప్పుడు ముందుగా బలభద్రుల కన్నా సుభద్రాదేవికి అలంకరణ ప్రీతి, చెల్లెలికి ముందు అలంకారం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అది తొందరగా బయట రావడానికి ఆ అమ్మవారి యొక్క, అంటే సుభద్రాదేవి యొక్క పెట్టెగా నేను భావించడం. ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని ఆభరణాలు, దేవాలయాలు తీసినటువంటి ధనకనక సంపదని బట్టి నేను అమ్మవారి సుభద్రాదేవి ఆ అమ్మవారి ఆభరణాలు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆభరణాలు, అక్కడ ఉన్నటువంటి పూరి క్షేత్రం ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆభరణాలు కూడా అక్కడ మనకి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి సుందరమైనటువంటి దృశ్యం, అమ్మవార్లు కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి ఆభరణాలని మనం చూడబోతున్నాం. అటువంటి దివ్యమైనటువంటి సుందరమైన దృశ్యము. ఆ ఆభరణాలు మళ్ళీ ఆ యొక్క అమ్మవారికి, సుభద్రాదేవికి, లక్ష్మీదేవికి అలంకరించిన తర్వాత ఆ యొక్క దివ్యమైనటువంటి అమ్మల మూర్తుల రూపాలు చూసి మన జన్మం ధన్యమవుతుంది. మరొకసారి మనం చూస్తామని తెలియదు, మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అలంకరిస్తారు, దానికి ఎటువంటి బంధనాలు పెడతారో. ఎందుకంటే మనం సెక్యులర్ అనేటువంటి 4 అక్షరాల పదంలో ఉన్నాం కదా, మరి ఏం చేస్తారన్న విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా తప్పకుండా సనాతన ధర్మంలో ఇటువంటివే లోక కళ్యాణం కోసం చేయటువంటి ఎన్నో విశేషాలు మన చుట్టూ భారతదేశంలో అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిల్లో పూరిలో ఒకటి, గయలో ఉన్నాయి. ఇంకా పూరి, గయ, అవంతిక, మాయ, అయోధ్య, అలాగే కాంచి, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి స్థలాలు. అక్కడక్కడ తప్పకుండా కొన్ని వేల లక్షల కోట్ల ధనము లోక కళ్యాణం కోసం అది అందులో ఉంచబడింది. ఇంకా ఇక్కడే కాదు, మాయాపూర్ అంటారు దాన్ని, వెస్ట్ బెంగాల్ ఉంది. అక్కడ దేవాలయమే విచ్ఛిన్నమైపోయింది. మహానుభావులు ఏం చేశారో తెలియదు.
అక్కడ కూడా మాయాపురిలో కూడా, అవంతికలో, అయోధ్యలో ఇలా అనేకమైనటువంటి చోట్లలో కూడా తప్పకుండా ఇటువంటి భాండాగారాలు ఉన్నాయి, అందులో సందేహం అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు జ్ఞానవాపి అయినటువంటి స్థలంలో కూడా ఇటువంటి భాండాగారు రావచ్చుగాక. ఎందుకంటే మనకు విలువైన సంపదలు ఇవే, ఆ విలువైన సంపదలు లోపల దాచిపెట్టుకుని ఉన్నాం మనం, కేవలం లోక కళ్యాణం కొరకు మాత్రమే. కాబట్టి తప్పకుండా అటువంటి ఆభరణాలు, ఇక్కడ అమ్మవారి అయ్యవార్ల సొత్తు లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి, స్థలాంతర ధర్మానికి ఉపయోగపడాలని కోరుకుంటూ తప్పకుండా అటువంటి భాండాగారం ఓపెన్ అయిన తర్వాత ఆ అలంకారం చేసినప్పుడు ఆ అమ్మవార్లని, అయ్యవార్ల యొక్క రూపము సందర్శన చేసుకున్నప్పుడు మన జన్మ ధన్యమవుతుంది, మోక్షాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరలో అటువంటి విలువైనటువంటి ఆభరణాన్ని చూసే భాగ్యం మనకు కలగబోతోంది. పూరి జగన్నాథుడికి, బలభద్ర సుభద్రలకు నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోక కళ్యాణమస్తు. నమస్కారం.